హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిస్టర్స్ నందికోల. యాక్చువల్లీ కొబ్బరి తోటలు అవన్నీ చూపిస్తున్నాను ఏంటనుకుంటున్నారా? మీకు లాస్ట్ టైం నేను రాజమండ్రి వెళ్ళింది వ్లాగ్ అది పెట్టాను కదా. సో ఇప్పుడు ఏంటంటే మేము కుండలేశ్వరం వెళ్తున్నాము. ఇది 15th తర్వాత మేము 14th నైట్ స్టార్ట్ అయ్యామని చెప్పాను కదా. 15th మేము ముక్తేశ్వరం అవన్నీ చూసుకొని రాజమండ్రి అది వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మేము శివరాత్రి రోజు ఏంటంటే కుండలేశ్వరం అసలు ఖాళీ ఉండదు అని చెప్పేసి మేమేంటంటే శివరాత్రి తర్వాత రోజు లైక్ మండే 16th అనేది వెళ్తున్నాం అనమాట. ఆల్రెడీ చాగంటి గారు చెప్పారు కదండి, లైక్ చాలా పవిత్రమైన ప్లేస్ అని చెప్పేసి. ఇంకా అందుకని చెప్పి మేము కూడా లైక్ మన ఊర్లో ఉండి మనం వెళ్ళకపోతే ఎలా అని చెప్పి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. సో నేచర్ అది కూడా చాలా బాగుంది. చుట్టుపక్కలంతా కొబ్బరి చెట్లు, మన సిటీలో ఎక్కడైనా దొరుకుతుంది ఇలాగా. సో అందుకే నేచర్ అంతా కూడా నేను రికార్డ్ చేశాను. తర్వాత ఏంటంటే మేము కుండలేశ్వరం అనేది మార్నింగ్ స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవడం ఏంటంటే మాకు అంత రష్ కూడా లేదు. ఎక్కడ చూసినా కూడా లైక్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పోస్టర్స్ ఉన్నాయి. నేను జూమ్ ఇన్ చేసి తీస్తున్నాను. దాని తర్వాత ఏంటంటే లైక్ ఈ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది కదా, దాని పక్క నుంచి మనం వెళ్తే మనకి పుష్కర ఘాట్ ఉంటుంది. మనం అక్కడ స్నానం చేస్తామన్నమాట. చూడండి, నేను బోట్ కూడా తీసాను. లైక్ పుష్కర ఘాట్ కుండలేశ్వరం అని చెప్పేసి, గోదావరి కదా. సో వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇక్కడ అందరూ నాగదేవతకి అది పూజ చేస్తున్నారు. దాని పక్కన మనకి శివయ్య విగ్రహం కూడా ఉంది చిన్నది. సో ఎవరైనా స్నానాలు చేయలేని వాళ్ళు ఉంటే ఇక్కడ చిన్న పైప్ సిస్టమ్ ఉంది కదా అక్కడ కూడా ఏంటంటే మనం స్నానం చేయొచ్చు. నేను మా మామయ్య హెల్ప్ తీసుకుని నేను కూడా 3 సార్లు ములిగేసాను అనమాట. హాయ్ గాయ్స్, మేము కుండలేశ్వరం వచ్చాము. చెప్పు. కుండలేశ్కు కాదు, కుండలేశ్వరం. సో పుష్కర్ ఘాట్లో మేము స్నానం చేసిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత ఏంటంటే అక్కడి నుంచి మనకి గుడికి రావడానికి 1/2 కిలోమీటర్ కన్నా కొంచెం తక్కువ ఉంటుంది డిస్టెన్స్. సో ఆబ్వియస్లీ మేము వెహికల్లో వెళ్ళాం కాబట్టి మేము వెహికల్లో గుడికి అయితే వెళ్ళిపోయాము. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ ప్రసాదం కూడా చాలా బాగుందండి. పులిహోర తిన్నాం మేము, అక్కడ ప్రసాదం పెట్టారు మాకు. సో టెంపుల్ అంతా నేను చూస్తున్నాను, లైక్ కవర్ చేస్తున్నాను అనమాట. మేము అలా లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటంటే లైక్ లైన్ ఉంది. లైన్ కూడా మనం వెళ్ళి ఖాళీగా ఉంది, ఎందుకంటే ముందు అందరూ జాగారం చేసి వచ్చేస్తారు కాబట్టి. సో అలా మేము శివరాత్రి తర్వాత రోజు అనేది మేము ప్లాన్ చేసుకున్నాము. ఎందుకంటే కొంచెం మాకు ఖాళీగా ఉంటుంది, అందరూ ముందు రోజు జాగారం చేసి లైక్ స్నానాలు చేసి ఇంటికి వెళ్ళి పడుకుంటారు కదా అని చెప్పేసి. సో అలాగే గుడి కూడా ఖాళీగానే ఉంది. వాళ్ళు వీడియో తీయొద్దని చెప్పారు, నేను కొంచెం అట్లా చిన్నగా కవర్ చేశాను, మీరు కూడా చూస్తారని చెప్పేసి. సో మా ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. మా పాత వీడియోలు కనుక చూడకపోతే వెళ్ళి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.